ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మోదీ ఫోటో ముద్రించాల్సిందేనని అన్నారు. రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో పెట్టకపోతే ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. చేసే ప్రయత్నం చేస్తే ఒక ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్లా ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయము, ఇండ్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అవుతుంది విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైసలు మనై, పేరు మాత్రం కరీంనగర్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటారు. ఇవాళ 30,000 కోట్లు బిత్తి కడుతున్నారు సంవత్సరానికి. కాంగ్రెస్ 30,000 కోట్లు సంవత్సరం లోపలనే బిత్తి కడుతున్నారు. ఇప్పటికే దాదాపు అప్పులు చేశారు, పొట్టు అప్పులు చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసిరంటే బీఆర్ఎస్ సంవత్సరం లోపల అప్పు చేస్తున్నారు. వీరు 3 సంవత్సరాల లోపలనే 5 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ అప్పు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి, మనమే పన్నులు వేస్తారు మనకే. కాబట్టి ఆలోచించాలి. నిధులు ఇచ్చేది, అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం, ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా ఇలా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గదే చేస్తుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ ఇలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అట్టే అదే విధంగా దానికంటే ముందు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించాలి. మేధావులు తప్పు చేస్తే సమాజాన్ని, దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేడు. మీరు మేధావులకు సంబంధించిన ఎన్నికలు మేధావులు తప్పు చేస్తే మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ప్రశ్నించే వ్యక్తిని గెలిపించండి, నిలదీసే వ్యక్తిని గెలిపించండి. అటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా కరీంనగర్ కార్పొరేషన్ లో నిన్ననే కేంద్ర మంత్రి గారు ఇలా దాదాపు 10-15 డివిజన్లలో ఆ డంపింగ్ యార్డ్ తోని చాలా ఇబ్బంది పడుతుంటే ఇన్ని 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇయ్యలే. 10 సంవత్సరానికి డంపింగ్ యార్డ్ మార్చడానికి ఒక్క పైసా ఇయ్యలే. 24 గంటల నీటి సరఫరా ఇస్తా అంటే ఒక్క పైసా ఇయ్యలే. స్మార్ట్ సిటీ కూడా ఇచ్చి సమయానికి పైసలు ఇయ్యలే. ఇలా మేమంతా పైసలు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పైసలు ఇచ్చినాకనే వాళ్ళ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అవుతున్నది. వాళ్ళ 24 అవర్స్ వాటర్ సప్లైను నిన్న ప్రారంభించినాం. అబ్బో మీరు పైసలు ఇస్తే మా మంత్రితో ప్రారంభిస్తే మీరు ఊకుందిరానే. ఇలా పైసలు మేము ఇచ్చినాం కాబట్టి. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయిరెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్దాలు చెప్పిన వాళ్ళు విజయసాయిరెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా
తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు. అంటే ఇంకోటి మేడం, అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏమైనా బీజేపీతో ఏదైనా చేస్తున్నారు అనుకుంటున్నారు, లేకపోతే ఆయన కంప్లీట్ గా రాజకీయాలు దూరమని చెప్తున్నారు? కానీ బీజేపీ ఏదైనా వ్యూహంలో భాగంగా చేస్తున్నారు అనుకున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు తీసుకుని రాజ్యసభలో బలపడాలనే వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీ గారికి దత్తపుత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయిరెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు. తనని తాను సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ఆయన్ని అప్పట్లో సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సిఐడి కస్టడీలో ఆయన్ని చిత్రహింసలకు గురి చేసి అంతమొందించేందుకు యత్నించినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించి నిందితుని గుర్తింపు ఫరైడ్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే ఫరైడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. పరేడ్ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడారు. నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తి కాదా అన్నది మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను. ఎంటర్ అయినప్పుడు నేను 5గురిని చూసా. ఆ తర్వాత మధ్యలో కూడా 1-2 సార్లు తలుపులు తెరవటం మూయటం ఏదో జరిగింది. ఒక్కసారి లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక, దెబ్బలు కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టున్నాయి ఇంతే. ఫస్ట్ 3-4 షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్. మళ్ళీ కొంచెం నడిపించారు. ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళకి కట్టిని, మళ్ళీ ఒకసారి ఎలకెలా, ఇంకోసారి బోర్లా, మళ్ళీ ఎలకెలా, అలా పొజిషన్లు మార్చి కొట్టారు. అప్పుడు ప్రభావతి గారు పరారీలో ప్రభావతి అందుబాటులో లేరని పారిపోయారు. మరి సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. నేను కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్. వైఎస్ఆర్సీపీలో ఉండలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఆ పార్టీలో ఉండలేకే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన ఆయనను అభినందిస్తున్నట్టు తెలిపారు. కడపలో ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ జగన్ సారు నమ్ముకునే వాళ్ళందరూ బికారని అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. కావరము కండకావరం తగ్గలే అతనికి జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంకా అందరినీ కోరుతున్నాను, మిగతా వాళ్ళను. ఎట్లా పోతుంది పార్టీ?
దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా. ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. విజయసాయిరెడ్డి నిన్ననే అంటాడు, ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు నీవు స్వయంగా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు? ఆయన అంటాడు, ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినారంట, గుండెపోటుతో చనిపోయినట్టు వార్త అని. దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినట్ట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని, దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు, నేను ఎక్కడో ప్రయాణం జమ్మనోడు పోయిపోతున్నా, నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయిరెడ్డి. అంటే అబద్ధం ఆడను అంటూ, ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం, సాక్షి పేపర్లోనే గుండెపోటు అని రావడం, కాస్ట్ టీవీలో, పేపర్ కాదు టీవీలలో స్కోలింగ్ నేను స్వయంగా చూశాను, కాలం చూపించాను కూడా అన్ని టీవీలతో పాటు. కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు, ఇప్పుడు కూడా లేదు. అది మామూలే, అది ఇప్పుడు మాయమైపోయింది. అది ఎప్పుడు ఉండదు, తప్పించుకోవడమే. అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా. నేను అవినాష్ రెడ్డి ఏమో సంక్రాంతికి వస్తున్న చిత్ర బృందం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. నగరంలోని శ్యామల థియేటర్ కు హీరో వెంకటేష్, మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావుపూడి వచ్చారు. సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో సరదాగా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా మళ్ళీ చూడండి, ఎంజాయ్ చేయండి. సెకండ్ వీక్లోకి ఎంటర్ అయినా నిన్న సాటర్డే, ఈరోజు సండే ఎక్స్ట్రాడినరీగా హౌస్ఫుల్స్ అవుతూ మళ్ళీ చూస్తున్నారు. చూడని వాళ్ళు, మళ్ళీ చూసిన వాళ్ళు అందరూ రిపీటెడ్గా చూస్తూ సినిమా రోజు రోజుకి అసలు ఇది ఎక్కడ అవుతుందో అన్నంత స్కై లిమిట్గా వెళ్తుంది. సో యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికి మన ఈస్ట్ గోదావరి డిస్టిక్కి ఈరోజు భీమవరంలో సాయంత్రం ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఈవెంట్ ఉంది. సో పెద్ద విజయోత్సవ వేడుక చేయడానికి భీమవరం వెళ్తూ దారిలో రాజమండ్రిలో మన థియేటర్లో ప్రేక్షకుల మధ్య మా ఆనందాన్ని వాళ్ళతో పంచుకొని సో ఇలా ప్రెస్ మీట్కి రావాలనుకొని ఇక్కడ మీ ముందు ఇక్కడికి వచ్చాం. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 260 కోట్ల పైగా గ్రాస్ చేసింది. సో ఇంకొక 1 వీక్ రన్ ఉండబోతుంది. సో ఇది ఎంత పెద్ద నెంబర్ చూడబోతున్నాం అనేది మన శిరీష్ గారు చెప్తారు. ఈ సక్సెస్ని మేము ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకున్నామంటే, మనిషికి లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు సరదాగా థియేటర్కి వచ్చి కాసేపు నవ్వుకుంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు, నవ్వుకుంటే ఎంత ఆనందానికి లోనవుతారు అనేది ఈ సక్సెస్ ప్రూవ్ చేసింది. అంటే ఒక నవ్వుల విలువ ఎంత ఉంటుందని మా అందరికీ తెలియజేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. లాస్ట్ టైం నేను చెప్పారు, అది హిట్ అయ్యాక రాజమండ్రి మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, టు ది ఎంటైర్ ఆడియన్సెస్ హూ మేడ్ దిస్ కమ్ ట్రూ. ఐఎమ్ సో హ్యాపీ. 2025 ఒక మంచి నోట్తో స్టార్ట్ అయింది. సో చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ థింక్ ఇది సంక్రాంతికి వస్తున్నాం ఇస్ క్రియేటెడ్ రికార్డ్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో ఇది చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు. అండ్ ఐఎమ్ షూర్ టు ద ఎంటైర్ టీమ్ కూడా. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది ఆడియన్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి హూస్ మేడ్ దిస్ హ్యాపీ. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని ముందు ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నామని సినిమా తీసుకొస్తామని చెప్పాం. రిలీజ్ అయిన తర్వాత అది ఎంత పెద్ద అయిందో మీ అందరికీ తెలుసు. ముందు ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఈ సినిమా చూసి దాన్ని అంత పెద్ద హిట్ చేసిందంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో మళ్ళీ చంటి కలిసిన తర్వాత F2 తర్వాత ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అనిల్, my producers Suresh and Dil and the whole team. ఈ సినిమా ఇంకా
మళ్ళీ మళ్ళీ చూడాలి, బాగా ఎంజాయ్ చేయాలి. వస్తాయి మంచిగా వస్తాయి. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజాపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజా మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు. ఆమె వెళ్లి జబర్దస్త్ షోలు, అమ్మ పాత్రలు చేసుకుంటే బెటర్ అని మాజీ మంత్రిపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సెటైర్లు వేశారు. తమ నాయకుడు చంద్రబాబు గత 7 నెలల పాలనలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తుంటే గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్ విదేశాల నుంచి కోడిగుడ్లు, ఇస్తరాకుల కంపెనీలను తీసుకొచ్చారని సుధీర్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చదువురాని, చేతకాని దద్దమ్మలని ఆయన విమర్శించారు. రోజాది పిచ్చి మాటలని, ఆమె మాటలను తాము పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మేకప్ ప్యాకప్ అయిన రోజాకి టీవీలో జబర్దస్త్ సినిమాల్లో తల్లి పాత్రలు దిక్కని వ్యంగ్యంగా అన్నారు. జరిగిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా మీరు చేశారో, ఏ రకంగా మీరు తిన్నారో అంత చూస్తా ఉన్నాం. ఎన్ని కంపెనీలు వచ్చారో పబ్లిక్ చూసినారు. జరిగిన 5 నెలల్లో నుంచి 8 నెలల్లో 7 నెలల్లో ఎన్ని వ్యవస్థలు వచ్చినాయంటే, ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ప్రతి చోట, ప్రతి రంగంలో ఒక రైతుకు సంబంధించిన టెక్నికల్ ఏఐ అండ్ ఆల్సో టెక్నికల్గా డెవలప్ చేయడానికి ఏ రకంగా డ్రోన్స్ తెచ్చారు చూసాం. అట్లానే కాళాశ్రీ నుంచి, తిరుపతి నుంచి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా కంపెనీలు తెచ్చారని చూసాం. అట్లనే ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, వీళ్ళందరూ చూసి కడుపు పంట. ఈ రకంగా పోతామంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోద్ది? బ్రహ్మాండంగా డెవలప్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. అతనే సిఆర్డీఏ చూస్తూ ఉన్నాం. మున్సిపల్ మినిస్టర్ గారు చిత్తశుద్ధితో ఏ రకంగా డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో, ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చూసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి కడుపుమంట తప్ప ఏమీ లేదు. ఈ పనికిమాలిన మాటలు, చదువు రాని దద్దమ్మలు మాట్లాడే మాటలు ఇంకా నాకు తెలుస్తాడే. ఈ రోజాకైతే ఇంకా నాకు తెలిసి ఇంకా అన్ని ప్యాకప్ చేసుకుని పోయి, అమ్మ నువ్వు మళ్ళా ఈ జబర్దస్త్ షోలో లేకుంటే ఏదో అమ్మ క్యారెక్టర్లు వేసుకొని ఏదో చేసుకుంటా ఉండు. నువ్వు దయచేసి నువ్వు తీసేసిన తహసీల్దారే ఏ రోజు కూడా నీకు ప్రజలు అనేది హర్షించరు. దయచేసి మీరు ఒక ప్రభుత్వం మంచి పని చేస్తూ ముందుకు పోతున్నప్పుడు కనీసం నువ్వు కడుపు మంటపడి మాట్లాడకుండా బొమ్మకుండా తల్లి నోటుకు వచ్చినట్టు పిచ్చివాడు వాగమాక. దయచేసి ప్రజలు కూడా చూసి నేను నవ్వుతా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేమైనా ఉన్నాయా కదా? విజయసాయిరెడ్డి రాజీనామా నా తెలిసి ఒక డ్రామా అయ్యా. రేపు పొద్దున 100% ఐటీ కావచ్చు, ఈడీలు కావచ్చు, ఇవన్నీ రేటు జరగాలి ఆయన మీద. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిందంటే చేసి సంపాదించి నేను ప్రతివర్తనంటే నమ్మేటోడు ఎవడు లేడు. దొంగే. కాబట్టి నేను పోయి వ్యవసాయం చేస్తాను అన్నాడు. ఇన్ని రోజులు ఏం చేసేవారు వ్యవసాయం చేసుకోకుండా? వ్యవసాయం పేరు చెప్పి రైతులు. బీజేపీతో సీఎం చంద్రబాబు తెర ముందు పొత్తు, జగన్ తెర వెనుక పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి గులాంగిరి చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. పార్లమెంటు వేదికగా అంబేద్కర్ ను అవమానిస్తే టీడీపీ, వైసీపీలు బీజేపీతో జతకట్టి అన్యాయానికి వత్తాసు పలుకుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంత అన్యాయం చేసినా, ఒక పార్టీ టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీ, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ అయితే ఇంకొక పార్టీ వైసీపీ పార్టీ అక్రమ పొత్తు పెట్టుకున్న పార్టీ. మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదాతో సహా ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చనప్పటికీ కూడా చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తమ స్వప్రయోజనాల కోసం, తమ రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం. ఇది వరకు కూడా 2014లో కూడా చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. విభజన హామీలు బీజేపీ విస్మరించడం జరిగింది. మళ్లీ అదే పార్టీతో, అదే బీజేపీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అంటే ఇది రాత్రి పడిన గుంతలోనే మళ్లీ పగులు పడ్డం కాదా? చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మరోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ తెర వెనకాల బీజేపీకి, మోడీకి దత్తపుత్రునిగానే వ్యవహరించారు. అక్రమ పొత్తు పెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు కొడుకయ్యుండి ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర్ రెడ్డి గారు
అంతగా వ్యతిరేకించారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని అంత వ్యతిరేకిస్తే ఈ రోజు అదే బీజేపీ పార్టీతో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు ఎలా అవుతాడో ప్రజలు ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు, మాకు ఇంత శాతం ఓట్లొచ్చాయి ఆంధ్ర రాష్ట్రంలో అని. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంత శాతం పర్సెంటేజ్ వచ్చింది అంటే దాంట్లో దళితుల పాత్ర లేదా? ఎంతమంది దళితులు ఓట్లేస్తే మీకు ఆ పర్సెంటేజ్ వచ్చింది? మరి ఈ రోజు బీజేపీ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని దళితులని అవమానిస్తుంటే మరి మీకు కృతజ్ఞత భావం కోసమైనా మీరు ఆ దళితుల పక్షాన అంబేద్కర్ గారి కోసం ఒక్క మాటైనా మాట్లాడారా? ఈ రోజు కులగణన చేయమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సినీ నటి శ్రీముఖి పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ హాజరయ్యారు. ప్రత్యేక దర్శన సమయంలో స్వామివారిని పూజించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయం బయట అభిమానులు భక్తులు వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. తీసుకుందాం నా ఫోటో మొక్కల నుంచి మేడం. గురు 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 పెయింట్ అయినా స్వామి రైట్ కాదు ఆయన రైట్ సార్ 1 సెకండ్ సార్ సీరియస్గా చూస్తాను. ఎంత పోయిందా కెమెరా? ఈ కెమెరా ఏమైందిరా? వచ్చాను. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి వచ్చి ఎన్ని పువ్వులు పెడుతున్నారు అంటూ పలు విమర్శలు చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియోను విడుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. తమ్ముడు రేవంత్ రెడ్డి నిన్నే యూరప్ దావోస్ నుంచి తిరిగి వచ్చి ఇది రిలీజ్ చేశారు. ఎంతమందికి ఎన్ని రకాలుగా పువ్వులు పెడుతున్నారు. మనకి 1,78,950 crore ఇన్వెస్ట్మెంట్స్ అట, 49,500 జాబ్స్ అట. 49,592 అని పెడితే ఇంకా బాగుంది కదా. అసలు టోటల్ ఫెయిల్ అయి వచ్చారు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే సూటి ప్రశ్న మీడియా ద్వారా, చిత్తశుద్ధున్న మీడియా అందరూ దీన్ని పబ్లిసిటీ చేస్తారు. అమెజాన్ 60,000 కోట్లు. అసలు అమెజాన్ ఎప్పుడు వచ్చింది? అప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాడు నేను తీసుకొచ్చినప్పుడు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ 700 కంపెనీలు తెచ్చినప్పుడు
నేను తీసుకొచ్చానని చంద్రబాబు నాయుడు గారే వాళ్ళందరినీ కలవడం జరిగింది. ఆయన ఒప్పుకున్న సత్యం ఇది, దేవగౌడ గారు ఒప్పుకున్న సత్యం. ఇప్పుడు కొత్త కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి? రెండోది, లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళినప్పుడు మనకి అందరికీ తెలుసు అదానికి 25,000 కోట్లు ఇచ్చినట్టు. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? 15,000 కోట్లు మన అందరికీ తెలుసు. నేను సూటి ప్రశ్న, ఈ 12 నెలల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని జాబ్స్ వచ్చాయి, ఎక్కడ ఏ విధంగా మనీ ట్రాన్స్ఫర్ అయిందో శ్వేతపత్రం వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఇలాంటి బోగస్ మాటలు చెప్పుకొని ఎంత కాలం మమ్మల్ని మోసం చేస్తారు? చిత్తుగా 12,000 సర్పంచులను కాంగ్రెస్ తరపుని ఎవరు నిలబెట్టినా వాళ్ళు ఓడించండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, ప్రజలను కాపాడుకున్నాం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. స్వతంత్ర భారత నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, పేదరికాన్ని పారద్రోడి సమానత్వం సాధించడమే లక్ష్యమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శమని అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేయటం జరుగుతూ ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రిపబ్లిక్గా మన దేశం ఏర్పాటై మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి అవకాశం కలిగింది. ఈ సుదీర్ఘ కాలం భారతదేశాన్ని మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్ధిలోకి వెళుతున్నటువంటి సందర్భం. బ్రిటిష్ పాలకుల నుంచి మన దేశాన్ని విముక్తి చేయటం కోసం దేశంలో అనేక మంది స్వాతంత్రం కోసం మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనేటువంటి ఒక దృక్పథంతో బానిస సంఖ్యలను తెంచుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది పోరాటాలు చేశారు. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో తుదకు బ్రిటిష్ వారిని మనం ఇక్కడి నుంచి పంపించగలిగి మన్ని మనం పరిపాలించుకునేటటువంటి ఒక సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్న ప్రజాస్వామ్య పద్ధతుల్లో మన పరిపాలన సాగుతూ ఉంది. ఏదైతే స్వాతంత్ర సమర యోధులు ఈ దేశానికి మంచి ఫలితాలు రావాలని కోరుకున్నారో ఆ మంచి ఫలితాలను సాధించడం కోసం అహర్నిశలు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఈ స్వాతంత్ర భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించి పేదలు ధనికులు అనే తారతమ్యాన్ని తీసివేసి అందరూ సమానంగా ఎదగాలనేటువంటి దృక్పథంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలను, దేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాలను కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేసి మంచి ఫలితాలు సాధించినటువంటి సందర్భాలను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం కావాలని, మనం పరిపాలించుకోవాలని, ప్రపంచ దేశాల్లోనే అగ్రరాజ్యంగా ఎదగాలని మనం భావిస్తున్నాం. దానికి తగ్గట్టుగా కూడా భారతదేశంలో మనం అందరం కూడా కంకణం కట్టుకొని దేశాభివృద్ధి కోసం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకా భారతదేశంలో పేదరికం, దరిద్రం, తారతమ్యాలు ఉండటం చాలా శోచనీయమైనప్పటికీ వాటినన్నిటినీ పారద్రోలి అందరూ కూడా సుఖశాంతులతో ఉండేటటువంటి ఒక స్వతంత్ర భారతాన్ని నిర్మించుకునే క్రమంలో మనం అందరం కూడా ఇంకా కృషి చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.